హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా సేఫ్‌గా ఉండాలి. చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అన్నిటికంటే ముందుగా ఇప్పుడు ఎండలైతే మామూలుగా లేవన్నమాట. విపరీతమైన ఎండలు. సో, స్టే హైడ్రేటెడ్. అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండండి. లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. జ్యూసెస్ కానివ్వండి, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ వాటర్ ఇలా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉండండి. స్టే హైడ్రేటెడ్. ఇప్పుడు మేమైతే మా విలేజ్‌కి అయితే వచ్చేసాము. సో, విలేజ్‌లోకి కూడా ఎంటర్ అయిపోయామనమాట. ఇంక ఎందుకు వచ్చాము ఏంటి ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటది. ఎలక్షన్స్ కదా! సో, దానికోసం అని చెప్పి అందరూ కూడా మోస్ట్‌లీ అందరూ వాళ్ళ హోమ్ టౌన్స్‌కి అయితే విజిట్ చేస్తున్నారు. మేము కూడా అలానే ఎలక్షన్ బిఫోర్ డే అయితే ఇంటికొచ్చామనమాట. ఇంకా వెళ్ళంగానే మా పాప రియాక్షన్ అన్నీ చూడాలి. అసలు అమ్మ వాళ్ళని గుర్తుపడతదా లేదా? 45 డేస్ అయిపోతుంది. 45 డేస్ ప్లస్సే అవుతుందనమాట. పాప అమ్మ వాళ్ళని చూసి అసలు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మా మమ్మీ డ్యాడీని చూడంగానే గుర్తుపడతదా? 9 మంత్స్ ఉండింది కదా అక్కడే. అసలు నా రియాక్షన్ ఏంటి అనుకున్నాం గానీ, అమ్మని చూడంగానే స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయింది. అండ్ మా డ్యాడీ అయితే ఇంట్లో లేరనమాట. సో, బయటెళ్లారు. మా నాన్న వచ్చాక కూడా డెఫినెట్‌గా క్యాప్చర్ చేస్తాను. ఎలా వెళ్తదా? లేదా? అని. ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైంకి బాబాయ్ వాళ్ళు, తమ్ముళ్ళు, బావ, అక్క పిల్లలు అంతా బెంగుళూరు నుంచి వచ్చారు. బాబాయ్, తమ్ముడు వీళ్ళంతా తిరుపతి నుండి వచ్చారనమాట. వీళ్ళు అందరం ఒకే రోజు వచ్చాం. బట్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్. మేమైతే ఎలక్షన్ బిఫోర్ డే ఈవినింగ్ 4:30 ఆ టైంకి ఇంటికైతే వచ్చామనమాట. సో, ఇంక మా నాన్న రాగానే తీయేసుకున్నాడు. తనింకా మా నాన్నని చూడట్లేదు. సో, పిల్లల్ని చూస్తుంది. వాళ్ళ అన్న వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని. ఇంకా గుర్తుపట్టలేదనుకున్నాం. కాసేపు అలా అలా మమ్మల్ని చూస్తూ అలా ఉండింది. మళ్ళీ మా నాన్నని చూసాక అస్సలు రాలేదనమాట. ఈవెన్ నా దగ్గరకు గూడా రాలేదు. ఏ టైంలో ఇంటికొచ్చినా ఎగురుకుంటూ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతూ అలా ఉండేదనమాట. అస్సలు మర్చిపోలేదు మా మమ్మీని, డ్యాడీని. సో, ఎలా మర్చిపోద్ది అనుకున్నారు. ఇంకా లగేజ్ అంతా కూడా బయటే ఉంది. ఇప్పటికి మేము ఇంటికొచ్చి 2 అవర్స్ అవుతుంది. సో, ఇంటికి రాగానే అక్క వాళ్ళు, పిల్లలు, బాబాయ్ వాళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉండడంతో వాళ్ళతో మాట్లాడుతూనే ఇలా ఉండిపోయాం. ఇంట్లోకి మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత ఇంట్లోకి వెళ్ళామనమాట. లగేజ్ అంతా కూడా కొంచెం లేట్‌గా దింపి అక్కడే పెట్టేసాము. ఇంకా పాప అయితే బయట కోళ్ళు చూస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ కొంచెం బాగా ఫ్రెష్ ఎయిర్ వస్తుందని చెప్పి బయట కూర్చోబెట్టామనమాట. ఇంకా నైట్ యాజ్ యూజువల్ ఇంక అందరూ ఉన్నామంటే మోస్ట్‌లీ అందరూ ఒకే ప్లేస్‌లో ఉంటాం. ఉంటే అక్కడ పెదనాన్న వాళ్ళ ఇంట్లో, లేదంటే ఇక్కడ మా ఇంట్లో అలా ఉంటామనమాట. సో, ఇంకా అలా అందరూ ఆడుకుంటూ, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు లేట్ నైట్ వరకు అన్ని కార్డ్స్ ఆడుకుంటూ ఇలా ఉన్నారనమాట. ఇంకా ఇంటి ముందు మనకు విలేజెస్‌లో ఇలా మంచాలేసుకొని కూర్చుంటే, ఒక నైట్ అంతా కూడా హోల్ నైట్ అలానే కూర్చొని మనం స్పెండ్ చేస్తూ, కబుర్లు చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అంత చల్లగా ఉంటది వెదర్ అంతా గూడాను. అండ్ చాలామందికి అంత వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ ఇంటికి ఇలా విలేజెస్‌కి వెళ్ళినప్పుడు గుర్తొచ్చే ఉంటాయి. సో, ఈవినింగ్ అయితే చాలు సమ్మర్‌లో ఇలా బయట మంచాలేసుకొని కూర్చోవడం, లేదంటే చాపలు మ్యాట్స్ లేదా కుర్చీలు ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే యాజ్ యూజువల్ మా ఇంట్లో ఎవరన్నా వస్తే ఒక కోడి బలైపోవాల్సిందే. ఇవాళ ఈ కోడనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి నాటుకోడి పులుసు చేసుకొని దోస వేసుకుందాం అనుకుంటున్నాం. సో, అందుకైతే ఈ కోడి పట్టుకున్నారు. ఇంకా దీన్ని చికెన్ షాప్‌కి తీసుకెళ్ళి నీట్‌గా డ్రెస్సింగ్ అంతా క్లీన్ చేసుకొని పీసెస్ కైమా కట్ చేసుకొచ్చేయాలనమాట. ఇంకా మా హోమ అయితే కాసేపు ఆడుకుంటూ అలా చూస్తూ ఉందనమాట. ఏంటో హోమ ఏదో ఫస్ట్ టైమ్ చూసినట్టు భయపడుతూ అలా ఉంది. పుట్టినప్పటి నుండి ఇక్కడున్న 9 మంత్స్ ఎవ్రీడే చూసేది. అలాంటిది ఇప్పుడేమో కొంచెం భయంగా కొత్తగా చూస్తుందనమాట. మేబీ కొంచెం నిద్ర మత్తులో ఉందో, లేదంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ కోడిని చూసి భయపడుతుందో లేదో గుర్తులేదో తెలియలేదనమాట. సో, ఫస్ట్ టైం చూసినట్టే చూస్తూ కొంచెం భయపడుతూ ఉంది. ఇంకా భూపాల్ అయితే కలికిరికి వెళ్ళి అది కట్ చేయించుకొచ్చేసారనమాట. భూపాల్ ఒకరే కాదు, నేను, హోమ, భూపాల్ అందరూ వెళ్ళాం. ఇంట్లో ఉండి ఏం చేయాలి అని చెప్పి. ఇంకా అందరైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ కూర్చున్నామనమాట కబుర్లు చెప్పుకోవడానికి. మోస్ట్‌లీ అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చేసే పని ఏంటి అంటే తినడం, కబుర్లు చెప్పుకోవడం, పడుకోవడం ఇలానే ఉంటదనమాట. ఇంకా అమ్మ వాళ్ళైతే ఫుల్ బిజీ ఉంటారు వంటలు చేయడంలో. ఇంకా అందరూ గ్యాదర్ అయ్యామనుకోండి ఇంకా సూపర్ ఫన్ ఉంటది. అమ్మ వాళ్ళకి ఫుల్ పని ఉంటదనమాట. ఇక్కడ మా హోమ అయితే అందరితో బాగా ఆడుకుంటుంది. అసలు గుర్తుపట్టదు. ఎవరి దగ్గరికి వెళ్ళదనుకున్నాము. ప్లేస్ చేంజ్ అవుతుంది. సో, ఏడుస్తూ ఇలా ఉంటది. అండ్ వెదర్ కూడా చాలా హాట్‌గా ఉంది. ఎలా ఉంటదో ఏమో అనుకున్నాం కానీ, అందరితో బాగా ఆడుకోవడం. ఇక్కడ కొంచెం వేడిగున్న తను అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వచ్చేసింది. అమ్మ కొన్ని డిషెస్ అయితే కుక్ చేశారు. అవన్నీ కూడా ఇంక నేను సర్వ్ చేద్దామని వన్ బై వన్ తీసుకొస్తున్నా. ఇంతసేపు అమ్మ కష్టపడి కుక్ చేసింది కదా! నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి.
అండ్ ఇవాళ మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేవి నాన్ వెజ్జే. ఏంటి ఎప్పుడు నాన్ వెజ్జే ఇలా తింటూ ఉంటారు అనుకుంటారు. సో ఏం చేయలేం, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ప్రేమ ఇలానే ఉంటదనమాట. ఇక్కడ ఏంటంటే చికెన్ పులావ్ చేసాం. అది షాప్‌లో తెచ్చిన చికెన్ అనమాట. అండ్ ఇది నాటుకోడి పులుసు. సో చికెన్ పులావ్‌లోకి నాటుకోడి పులుసు అండ్ పప్పు, పప్పు రసం అండ్ వైట్ రైస్. ఫైనల్లీ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఏంటి 2 కలర్‌లో ఉన్నాయని అనుకోవచ్చు. సో అవేంటి అంటే కొంచెం వైట్‌గా ఉండేటివన్నీ కూడా నార్మల్ షాప్‌లో దొరికేవి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్‌గా ఉండేవన్నీ కూడా నాటుకోడులనమాట. నాటుకోడి గుడ్డులు. పిల్లల కోసం అని చెప్పి నాటుకోడి గుడ్లయితే బాయిల్ చేశాను. హోమాకైతే చెప్పాను కదా, గుండు కొట్టిన నెక్స్ట్ డే నుండి తినిపిస్తున్నాం. డే బై డే లేదా 2 డేస్ వన్స్ అలా తినిపిస్తున్నాం. తనకు అన్నీ కూడా నాటుకోడి కోడిగుడ్లే తినిపిస్తున్నాం అనమాట. చిన్న పిల్లలకి మనకి షాప్‌లో దొరికే నార్మల్ ఎగ్స్ కన్నా ఇవి నాటుకోడి గుడ్లే వాళ్ళకి కొంచెం హెల్తీ అనమాట. సో మనకి అవైలబుల్‌లో ఉన్నప్పుడు మోస్ట్‌లీ అవే పెట్టడానికి ప్రిఫర్ చేయండి. అవైలబుల్‌లో లేనప్పుడైతే ఏం చేయలేము. మేమైతే హోమాకి ఇప్పటికి వరకు నాటుకోడి గుడ్లే తినిపిస్తూ వస్తున్నామనమాట. ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్‌గా ఉన్నాయి. అక్క వాళ్ళ ఇంట్లో ఫుల్‌గా కోళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ లేకుంటే ఇక్కడ అలా తెచ్చి పాపకైతే తినిపిస్తూ ఉన్నామనమాట. ఇంకా షాప్స్‌లో అలా ఏం తీసుకురాలేదు మేము. ఇంకా అందరికీ అయితే సర్వ్ చేస్తూ మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం మళ్ళీ. ఇంకా అందరూ కొంచెం కమెంట్స్ చేస్తున్నారనమాట. తినేప్పుడు కూడా వీడియోనేనా అని చెప్పి. సో అందుకని చెప్పి సర్వ్ చేయడం మాత్రం చూయించాను. మిగతాదంతా కూడా వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు. ఇంకా సో గైస్ ఇలా గడిచిందనమాట మా ఇంట్లో ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కూడాను. లంచ్ అయ్యాక మళ్ళీ కాసేపు కూర్చొని కార్డ్స్ ఆడుకోవడం ఇలా జరిగింది. ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్లీ మేము వచ్చిన డేనే వాళ్ళు రావాల్సింది. ఇంకా బాగా కొంచెం వర్క్ ఏదో ఉండి దానివల్ల వాళ్ళు ఒకరోజు లేట్‌గా వచ్చారనమాట. ఇంకా అక్క వాళ్ళు రాగానే ఇంకా ఇంకొంచెం సందడి యాడ్ అయిందనమాట. పిల్లలు ఉండే కొద్దీ ఇంట్లో సందడి ఇలానే ఉంటది. అండ్ ధృతి, కుష్ అయితే మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఇంకా అందరం కూడా ఇంకా నైట్ డిన్నర్ పెదనాన్న వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాము. సో గైస్ ఇలా గడిచిందండి మా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అంతా కూడాను. ఇంట్లో అందరూ ఉండడం వల్ల ఏంటంటే సందడిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.